అందమైన కాశ్మీర్లో తుపాకుల మోత మోగింది. టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయక ప్రజలను ముష్కరులు బలి తీసుకున్నారు. దీంతో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కూడా టీటీడీ అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. అనుమానితులను అదుపులోకి తీసుకొని వివరాలను సేకరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. భారతదేశంలోనే అందమైన ఆహ్లాదకరమైన నగరంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి ఒక్కసారిగా చోటు చేసుకోవడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దాడిలో అమాయక టూరిస్టులు 28 మంది చనిపోవడం కూడా యావత్ భారతదేశాన్ని ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అమాయక టూరిస్టులను టార్గెట్ చేసుకుని ముష్కరులు ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డాన్ని యావత్ భారతదేశం తీవ్రంగా ఖండిస్తోంది. అలాగే ఈ యొక్క ముష్కర దాడితో అప్రమత్తమైన భారత ప్రభుత్వం అనేక చోట్ల తనిఖీలను కూడా విస్తృతంగా నిర్వహిస్తోంది. అంటే ఎయిర్పోర్ట్లు, అలాగే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లతో పాటు హైందవుల ఆరాధ్య క్షేత్రమైన తిరుమలలో కూడా టీటీడీ యొక్క అలర్ట్ అయ్యి విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది. అంటే తిరుమలకు వేలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. ఈ క్రమంలోనే ఎలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు టీటీడీ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే తిరుపతి జిల్లా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అదేవిధంగా తిరుమలలో ప్రత్యేకమైన ఆక్టోపస్ దళాలు వంటివి బలమైన దళాలు కూడా తిరుమలలో ఉన్నాయి. అలాగే ఎలాంటి దాడులైనా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కూడా టీటీడీ సన్నద్ధంగా ఉంది. అయితే ఈ క్రమంలోనే తిరుమలకు వచ్చే భక్తుల నుంచి కూడా భక్తులకు ఎలాంటి ముప్పు ఉండకుండా ఉండేందుకు కూడా ముందస్తుగా టీటీడీ కూడా అనేక చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలోనే ఒక తనిఖీలను కూడా విస్తృతంగా నిర్వహిస్తుంది. అంటే తిరుమల ఘాట్ రోడ్లో కూడా ఈ యొక్క వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆ తర్వాత తిరుమలకు అనుమతిస్తున్నారు. అలాగే తిరుమలలోని వివిధ గెస్ట్ హౌస్ల్లో కూడా ఈ యొక్క దాడులు జరుగుతున్న నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండడం కోసం, అటు భక్తులను అప్రమత్తంగా ఉంచడం కోసం కూడా ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం కూడా పూర్తిగా ఈ యొక్క తనిఖీల్లో నిమగ్నమై ఉన్నారు. అనుమానిత వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకొని వారి యొక్క వివరాలను కూడా సేకరిస్తున్నారు. అంటే తిరుమలకు ఈ యొక్క ముష్కరుల నుంచి దాడులు జరిగే అవకాశం ఉందని, వారి ముప్పు కూడా పొంచి ఉన్నట్టు కూడా గతంలో ఈ యొక్క ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించిన నేపథ్యంలోనే తిరుమలలోని యొక్క భద్రతా విభాగం కూడా పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే వారికి తోడుగా తిరుపతి జిల్లా పోలీసులు కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా గట్టి భద్రతా చర్యలను అయితే చేపడుతున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుమల.